మరి దేవునికి వందనాలు, మరి కూడొచ్చిన అందరికి వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, పోయిన నెల ఇక్కడికి పేరుకొచ్చిపోయినాం మేము, మా భర్త నేను. అయితే మా చిన్నమ్మ ఒక ఆమెకు పిల్లలు లేరు ఆమెకి. అయితే పెరాసిస్ వచ్చినాయంట. మేము ఆ రోజు ఇంటికాడ లేము, మేము వ్యాపారానికి పోయినాం. అయితే ఆమెకి ఎవరు లేరు కాబట్టి నెల రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది. ఉంటే మేము ఇంకా గుడ్లమ్మ పోయినాం అప్పుడు వ్యాపారానికి. 3 రోజులు ఇంటికి పోలే. హాస్పిటల్ అడ్మిట్ చేసిర్రు ఆమెని. చేస్తే ఆమె నా కోసం ఆశపడుతుందంట. ఆ బిడ్డ అయితే ప్రార్థన చేస్తుంది, పేరాయిలు వేస్తుంది, బాగా దేవుణ్ణి స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. మరి నాకు బాగా కావాలని ఆమె అనుకుంటుందంట. కానీ కదలికలే లేవు. ఆమెకు 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఉంటాయి. అసలు ఒక్క రోజుకే 40 ఏళ్ళు, 30 ఏళ్ళు అట్లా తీసుకుంటాడు డాక్టరు. అప్పటికి 3 రోజులు అయింది, 2 లక్షలు అయినాయంట. నాకు ఫోన్ చేసి ఇంకా ఇట్లా వచ్చింది, మరి ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ చేసిన అన్నప్పుడు నేను ఇంకా నేను నా భర్త స్నానం చేసి పోతే వాళ్ళకి హాస్పిటల్కి నైట్ 12 అయింది. నేను ఇంకా రోజు మరి అయ్యగారు చెప్పినట్టే దేవుని స్తుతిస్తూనే ఉన్న మంచం కాడుండి. అప్పటికి 20 రోజులు అయింది. అయితే వాళ్ళు డాక్టర్ ఇంటికి అడ్మిట్ చేసిండు 10 రోజులకి. చుట్టాలందరూ మా ఇంటికి వద్దు, మా ఇంటికి వద్దు అంటుర్రు. ఆమె ఇంటి దగ్గర ఆమెని వేసి రావాలంటేనేమో మరి ఎవ్వరూ లేరు ఆమెకి. చాలామంది చుట్టాలు కానీ ఎవ్వరు మా ఇంటికి వద్దంటుర్రు. మరి నేను మా ఇంటికి తీసుకుపోతలే, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని నేను అన్నా. అప్పుడు ఆ సంతోషించింది. అయితే మళ్ళా కర్ణాటక మందులో తీసుకుపోవాలని తీసుకుపోయినాం. తీసుకుపోయి అక్కడ మందులు తీసుకొచ్చినాం. అయితే వాళ్ళు పేరాయిల్ లెక్కనే ఏదో తాయిలం అవి ఇచ్చిర్రు. ఇస్తే నేను రోజు ఇక ఎస్ఐని స్తుతించుకుంటేనే ట్యాంకు రోజు నా హాస్పిటల్ అంత జనం వల్ల కూడా నేను మంచం దగ్గర ఉండి రోజు పేరాయిలు ఇట్లా మా ఇంటి దగ్గర పేరాయిలు రాయటం. ఒకరోజు బాగా ఇబ్బంది వచ్చింది నెల డబ్బులకి విషయంలో ఇబ్బంది వస్తే ఇద్దరం కూడా ఆమె గురించి 25 రోజులు ఇంటికాడనే ఉన్నాం. మేమిద్దరం ఆమె లేప పండబెట్ట కదలి బాగా లావుంటుంది ఆమె. నేను ఒక్కదాన్ని లేవాలి లేపలేను. మా భర్త నేను 25 రోజులు ఉన్నాం. 26 రోజు అయ్యగారు నేను మా భర్త ఏడకపోయి వచ్చిండు. మా ఆడబిడ్డ డబ్బులు ఇస్తానంటే పోయిండు, డబ్బులు తీసుకొచ్చిండు. అన్నం పెట్టిన తింటుండు. అప్పుడు సెల్లు వస్తాగానే అయ్యగారు వాక్యం వస్తుంది మధ్యాహ్నం 2 అప్పుడు. అయ్యగారు వాక్యం వస్తుంటే ఇక నేను మోకరిచ్చిన ఎమ్మటే మోకరియంగానే దేవుని బాగా అయ్యగారు సూచించి నేను సూచించిన. అయ్యగారు అన్నాడుగా, ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళని విడుదల చేసేయ విడుదల చేసేయ అని 100 సార్లు అన్నాడు అయ్యగారు. ఎవరో చెప్పినట్టుగానే దేవుడు అట్లా బలికిచ్చిండు మా చిన్నమ్మాయి. అయితే ఆ రోజు నుంచి కాలు కదలిక వచ్చింది. మరి అయ్యగారు చేసి కూడా 4-5 రోజులు అయింది. కాలు లేస్తుంది, ఆమెకెళ్ళి ఆమె కూర్చుంది. దేవుడు ఎంతో కార్యం చేసిండు అయ్యగారి ద్వారాగా. మరి దేవునికి వందనాలు. మళ్ళీ మొన్న పండగ 3 రోజులు ఉందనగా నైట్ 12 అయింది. మేము గుడ్లు అమ్ముకొని ఇంటికి పోతున్నాం. పోతుంటే బైక్ ఆయన మరి తాగిండో తాగలో తెలియదు కానీ టర్నింగ్లో బాగా వచ్చి టాటా ఏస్కి బైక్ గుద్దిండు కింద పడిపోయిండు. అమ్మో చనిపోయిండో ఏమో ఏసయ్య అని మా భర్త అసలు బండి మాది మేము చూసుకోవట్లేదు, ఆయన పడిపోయిండు. ఇక మేము వెళ్ళిపోయినాం ఆ భయానికి. దేవుడు ఎంతో మా ఊరు దగ్గరే ఉంటుంది సూర్యాపేటకు ఆ ఊరు. ఆ రోజైతే ఆయన చనిపోయిండని తెల్లవార్లు నిద్రపోకుండా మా మతికిలో మేమే దేవుణ్ణి సూచిస్తున్నాం. తెల్లారి ఏం ఫోన్ వస్తుందో, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుందో ఏమో, మరి మా బండి సీసీ కెమెరాలు గిట్టబడ్డదేమో, అవన్నీ బాగా భయం వేస్తుంది మా ఇద్దరికి. దేవుడు అయితే మరి ఎక్కడి నుంచి ఫోన్ రాలేదు. మరి ఆయన చనిపోయిండో దెబ్బలు తగిలినాయో ఆ భయానికి మేమైతే ఇంటికి వెళ్ళేసి వచ్చినాం. దేవుడు గొప్ప కార్యం చేసిండు. పండగ 2 రోజులు ఉందనగానే అసలు తెల్లారి పొద్దుగూలు భయపడ్డాం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందేమో, సీసీ కెమెరాలో పడ్డదేమో అని భయపడ్డాం. దేవుడు గొప్ప కార్యాలు 2 కార్యాలు చేసిండు. దేవునికి వందనాలు. మళ్ళీ ఈరోజు ప్రార్థనకు వస్తామన్నాం కూడా నిన్న బండి ఖరాబ్ అయింది మధ్యాహ్నం ఖరాబ్ అయితే మేము నిన్న నుంచి ఇంటికే పోలే. మేము గుడ్లమ్మ వచ్చింది రావణపేట, మాది సూర్యాపేట, నల్లగొండ బండి చేర్పినాం ఇద్దరం. నల్లగొండ బండి బాగా ఆయన అడిగే బండి బాగా కాదన్నాడు. ఈయనేమో నిన్న నుంచే ప్రిపేర్ అవుతుండు ప్రార్థన పోదామని. బండి ఖరాబ్ అయింది, గుడ్లు బండి నిండు ఉన్నాయి. మళ్ళీ ఇంటికి ఎప్పుడు పోవాలి, తానం ఎప్పుడు చేయాలి. మళ్ళీ ఏమొద్దులే యాకోబు ఇక తానం వద్దు ఏమొద్దు, నల్గొండ నుంచి డైరెక్టర్ ఇక్కడ పోదామని వచ్చినాం. 3 రోజులు నుంచి తానం చేయలేదు, ఇంటికి పోలేదు. అట్నే ఇంకా పేరుకి వచ్చినాం. దేవుని నామానికి వందనాలు. దేవుడు గొప్పవాడు. మరి 60 ఏళ్ళ మనిషికి కూడా పారాసిస్ వస్తే లేపి నిలబెట్టిండు. దేవుడు 3 లక్షలు పెట్టినా కూడా ఆ కాళ్ళు లేవలే. అయ్యగారు దేవుని ద్వారా అయ్యగారి ద్వారాగా 2 మాటలకే కాలు కదలికలు వచ్చి కూర్చుంటుందామా. అంతకుముందు మా భర్త నేను కూర్చోబెట్టి లేబట్టినా లేకపోయేది.
దేవుడు ఎంతో సాయం చేసిండు. ముఖ్యంగా మాత్రం బండి తొలికిన కాడ మాత్రం దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసిండు. దేవుడు లేకుంటే పండగ కూడా చేసుకోపోయేటాలే. దేవుడు కార్యం చేసినందుకు వందనాలు. మీ అందరికి నా వందనాలు. దేవుని నామానికి వందనాలు.